స్వాతంత్రంలో గాంధీ తాత సుభాష్ చంద్రబోస్ వీళ్ళు ఉన్నారుగా, అవును. వాళ్ళలో నీకు ఎవరు ఎక్కువ ఇష్టం? మనకి ఇక అల్లూరి సీతారాం. అల్లూరి సీతారామరాజు. ఆయన గురించి ఏమన్నా చెప్పగలవా? ఏమన్నా ఐడియా ఉందా ఆయన గురించి? అరే దేశం గురించి పాటుపడలేదా? దేశం గురించి కొట్లాడలేదా అమెరికాలతో? ఇంగ్లీష్ అని మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా బాబాయ్, అయినా సరే మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు, మనం ఇంకా బానిసలాగే ఉంటున్నాం అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అట్లాంటి పరిస్థితులు ఏమైనా కనపడుతున్నాయా? ఇప్పుడేం లేదు. స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పుడు గాంధీ మహాత్ముడు, నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి మంచిగా ఉంది కదా. కొంతమంది అయినా ఒక మంచి తెలిసిన విషయాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పాలన్నా కానీ చెప్పలేని పరిస్థితుల్లో నొక్కేస్తున్నారు నోరు. అలాంటి పరిస్థితులు మీకు ఏమైనా ఎదురైనా, మీకు తెలిసిన ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా? తెలిసిన ఏమున్నాయి, ఇప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నడిచింది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి వచ్చిన కాడికి వెళ్ళి అన్ని రైతు బంధు చేసాడు, లేడీస్ ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ తీసేసాడు, సరిగా అంతలేవు, కరెంటు తీసేస్తున్నాడు 2-3 సార్లు రోజుకు, అంతే కదా. ఇంకా ఇది పెద్ద మనుషులకు కూడా పింఛన్ సరిగ్గా ఇస్తలేడు టైం మీద. జెండా వందనం వచ్చిన రోజే స్టేటస్లు పెట్టుకొని ఫోన్లలో చేస్తూ ఉంటారు, మదర్స్ డే అని ఫాదర్స్ డే అని ఫోన్లో పెడతా ఉంటారు. కానీ అట్లాంటి యువత మా వయసు వాళ్ళు నిజంగా అట్లా దేశభక్తి కానీ తల్లిదండ్రుల మీద ప్రేమ కానీ పెద్దల మీద అట్లాంటి చూపిస్తున్నారంట తక్కువ. వాళ్ళ లెక్కల వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇదే వాళ్ళు చేసుకుంటారు. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదు. వాళ్ళు చదువుకోమని కాలేజీ పంపిస్తే వాళ్ళు బయటకు వెళ్తారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి బిడ్డ చదువుకుంటుంది, బాగుపడుతుంది, మంచిగా ఉంటారని తల్లిదండ్రులు ఆశపడతారు. కానీ వాళ్ళు బయటకు వెళ్ళాక వాళ్ళు అటు వచ్చి ఇక ఎంజాయ్గా జూలాగా తిరుగుతుంటారు. తల్లిదండ్రులకి ఏమరిక ఇంట్లోకి వెళ్ళినాక, అంతే కదా. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇంత వయసు వచ్చినా కానీ చాలా మంది మీ వయసు వచ్చిన పెద్ద వయసు పైబడిపోయిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళందరినీ తల్లిదండ్రులు వదిలేస్తున్నారు పిల్లలు. అవును. అసలు అట్లా జరగడానికి వాళ్ళకి ఆలోచన రావడానికి అసలు కారణాలు ఏమైంది? వాళ్ళకి ఏముందంటే ఇక పెద్ద మనిషి వాళ్ళు ఏదంటే వాళ్ళ ఎంజాయ్కి, వాళ్ళ డ్యూటీలకు, వాళ్ళ కంటే మాకు అడ్డు కూడా అంటే వీళ్ళు పని మనిషి లెక్క చిన్న చూపు చూసి వీళ్ళుంటే మాకు తక్కువ విలువ, సమాజంలో మాకు గౌరవం ఉండదు. ఇన్ని సంవత్సరాలు పెద్దలు చూపించిన ప్రేమ అనేది కనపడట్లేదా? కనపడదు. ఇందులో చూపించరు, మా ఇదిలో చూపించరు. మా అమ్మాయి దాదాపు అందరినీ మంచి ప్రేమ చూసి మేము కూడా దాదినాము. మా దగ్గర అయిపోయింది. ఇప్పుడు జనరేషన్ వచ్చింది, కంప్యూటర్ వచ్చిన కాడికి వెళ్ళి, ఈ సెల్ వచ్చిన కాడికి వెళ్ళి మొత్తం జనాభా ఖరాబ్ అయిపోయింది. తల్లిదండ్రులు చూస్తలేరు, తల్లికి పిల్ల చూస్తలేదు, పిల్లకి తల్లి చూస్తున్నారు. తల్లిదండ్రులు కీచంగా చూస్తున్నారు. పెద్దవారిని వ్యక్తులు, మా తండ్రి ఇంత కష్టపడింది, ఇంత పెద్దవారిని చేసిండు, ఇంత చదివిపించిండు, కాయ కష్టం చేసి రక్తం నీళ్ళు చేసుకొని మమ్మల్ని ఇంత పెద్ద చేసి ఇంత పెద్ద చదువు చదివిపించిండు అని చెప్పి అలాగ చేస్తే వాళ్ళు ఇవాళ ఏం చేసారు, తీసుకుపోయి అనాథాశ్రమం రోడ్డు మీద అడుక్కు బట్ట లేక బాత లేక వాళ్ళని అడుక్కు తింటారు, అంతేగా. ఆ పెద్దవాళ్ళ మాట వినకుండా లవ్ అని అదని చెప్పేసి ఒకళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళు నచ్చలేదని వాళ్ళని చంపేసి వేరే వాళ్ళని చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళ మాట అనేది తినే పరిస్థితి కనపడట్లేదు. అసలు ఎందుకని అట్లా జరుగుతుంది? ఎందుకని జరుగుతుంది అంటే ఇక వాళ్ళ షోకులు వాళ్ళ ఎంజాయ్ వాళ్ళది. ఇప్పుడు 4 రోజులు ఎంజాయ్ చేస్తారు నచ్చిన అమ్మాయితోటి, దాన్ని ఇది చేస్తారు, అవసరం ఉంటే యాసిడ్ పోస్తారు, లేకపోతే కాల పెడతారు, ఉరి పెడతారు, ఏదో అటు చంపి కూడా మళ్ళీ ఆమె సచ్చింది ఆమెనే కాల్చుకుందని చెప్పి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంది. అట్లా జరుగుతుంది. పెద్దలు చెప్పిన మాట చదువుకొని తల్లిదండ్రులు చూసిన ప్రేమ, అనురాగము, ఆప్యాయత, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టు విని వాళ్ళ తల్లిదండ్రులు చూసిన పెళ్ళి చేసుకుంటే సంసారం బాగుపడితే అందరూ బాగుంటుంది, నేచర్ మంచిగా ఉంటుంది. నిజాయితీగా ఉంటుంది అంటున్నారా, లేకపోతే పెద్దోళ్ళే ఎక్కువ ఈ రాజకీయం వల్ల లబ్ధి పొందుతున్నారు? పెద్దోళ్ళే ఎక్కువ రాజకీయం. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవో ఎంపీ నీ వారికే నువ్వు చూసుకుంటావు, గరీబోని ఎవరు చూస్తలేదు. వాళ్ళ లెక్కలు వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ మిత్రులకు, ఫ్రెండ్షిప్కు వాళ్ళు చూసుకుంటారు, గరీబోని ఎవరు చూస్తలేడు. వాళ్ళ సార్థాలు వాళ్ళు చేసుకుంటారు, గరీబోని ఎక్కువనే పెట్టేస్తుంది. మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, లోన్లు ఇస్తాము, గరీబోలకు పింఛన్లు ఇస్తాము, మిషన్లు ఇస్తాము, మీకు బిజినెస్ పెట్టిస్తాము, షాపులు పెట్టిస్తాము అనే మాటనే కానీ ఎక్కడ ఏం ఎవడు ఏం చేస్తలేడు. వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళకు అనుభవం అంటే నేచర్ అంటే ఏంటంటే ఇలా పోతే మనకు అన్నీ ఎంజాయ్గా ఉంటుంది, ఎక్కడ తిరిగినా ఏమైనా కానీ. ఆ పార్టీలు ఉంటే పార్టీతో లభ్యం పొందవచ్చు, మనము హ్యాపీగా ఉండవచ్చు అని. ఆ కష్టము పాట
ప్రేమ అనురాగం ఉండదు. ఆ. ఉమ్.